నా బిడ్డ కూడా ఎట్లా ఫెయిల్ అవుతుంది, వీళ్ళ బుజ్జి కూడా ఫెయిల్ అయితే దేవునికి 100 కొబ్బరికాయలు కొడతా. అమ్మయ్య ఇంటికి వచ్చిన. అయ్యో మా ఇంటికాడ ఎవ్వరు కనబడతలేరేంటి? ఎటు వేయండి అందరూ? మా అమ్మ కనబడతలేదు, మా చెల్లె కూడా కనబడతలేదు. ఎటు వేయండి అసలు? అక్కయ్యా చెల్లె మంచిగా ఉన్నావా? ఎటు పోయినవే ఇవాళ దాకా? కనబడతలేవు, ఇంటికన్నా లేవు. ఇప్పుడే వచ్చినావా అక్కయ్య? మంచిగా ఉన్నావా? ఎగ్జామ్స్ మంచిగా రాసినావా? ఆహా మంచిగానే రాసింది. ఇప్పుడే వచ్చిన. మళ్ళా హైదరాబాద్ ఎప్పుడు పోతావు అక్కయ్య? ఇంకా చాలా రోజులు టైం ఉంది, ఇంకొక నెల రోజులు పడుద్ది. సెలవు ఇచ్చిల్లు కదా, అందుకే ఇంటికి వచ్చిన. సరే చెల్లి, ఏం చెప్తున్నావు మరి? ఆడుకుంటున్నావా? మంచిగా అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటున్నావా? నీకు కూడా సెలవులు వచ్చినాయి కదా, ఇంటికాడ ఏముంటావులే, మంచిగా ఆడుకుంటున్నావు కావచ్చు. ఏం ఆడుకోడక్క, నేను ఒక్కదాన్నే ఉన్నా, నా దోస్తులేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏంలు. ఇక నువ్వు వచ్చినావా, మంచి ఇద్దరం ఎంచక్క అష్టచం ఆడుకుందాం అక్కయ్య. ఓ పిల్ల ఎప్పుడు వచ్చినావు? అవో తాత ఇప్పుడే వచ్చిన తాత. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్న పిల్ల. పరీక్షలు అయిపోయినాయా? అయిపోయినాయి తాత. మరి పరీక్షలు మంచిగా రాసినావా? మరి ఉత్తదేనా, ఫెయిల్ అవుతావా? ఏ తాత నీకేమన్నా తలకాయ ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్క మంచిగానే రాసింది, ఎగ్జామ్ పాస్ అయితే పక్క. అరే చిత్రాంగి పిల్ల ఉన్నావు నువ్వు. మీ అక్కనంటే నీకు కోపం వస్తుంది ఏంది? మంచిగా రాసిందా లేదా అని అడుగుతున్నా, నీకెందుకు కోపం వస్తుంది చిత్రాంగి పిల్ల? మాటలు మంచిగా రాని. చిత్రాంగి బిత్రాంగి అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. చక్కగా వెళ్ళిపోయి నుంచి ఏం పని ఉండదు పాట ఉండదు, ఎప్పుడు ఇండ్ల పాట తీరుకుంటూనే ఉంటాడు ముసలోడు. అయ్యో తాత మంచిగానే రాసిన తాత, పరీక్షలు పాస్ అయితా. మా చెల్లి అట్లనే అంటది, పట్టించుకోకు నువ్వు. సరే పిల్ల, సరే నేను పోయత్తయ్యా. నువ్వు ఇంటికి అత్తయ్యాలి. వాళ్ళొక్కళ్ళు ఇల్లొక్కళ్ళు అచ్చుడు, పరీక్షలు మంచిగా రాసినవా, పాస్ అవుతావా, ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. వాళ్ళకి ఏమన్నా అవసరమా అడుగుతారు. ఇక ఊరన్నప్పుడు అట్లనే ఉంటది అన్న చెల్లె. అతటోళ్ళు పోయేటోళ్ళు గట్లనే అడుక్కుంటుంటారు. ఇక పరీక్షలు మంచిగా రాసినవా, పాస్ అవుతావా లేదా అని. ఇక ఊర్లో అట్లనే ఉంటది అన్నయ్య. మనమరాలా, ఎప్పుడు వచ్చినావు మనమరాలా? మంచిగా ఉన్నావా? పరీక్షలు మంచిగా రాసొచ్చినవా లేదా? మంచిగానే రాసినమ్మా పరీక్షలు. సరే అని ఎటొచ్చినావమ్మా? అయ్యో ఏం చెప్పాలా బిడ్డ, నా ముసలోని కోసం లెంకుతున్నా. ఇంటికాడ వాడి సావురానంటే ఇంటికాడ ఉండనే ఉండడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. నీ గిట్ట కనబడ్డా నా ముసలోడు? కనబడ్డాడు నీ ముసలోడు, ఇప్పుడే గిట్టికే వేయండు. అరే పెద్ద అంతరం చిన్న అంతరం లేదా? ఇట్లా నేను ముసలోడంటే నువ్వు కూడా అట్లనే అంటావా? తాత అంటారా? బాగానే మాట్లాడుతున్నావు. అయ్యో దానికి తెలివి చిన్నపిల్ల కదా. అయ్యో ఇటే వేయండి తాత, ఇప్పుడే నన్ను మాట్లాడిచ్చాడు, నేను కూడా మందలిచ్చిన. అయ్యో ఇటే వేయండి నడుచుకుంటా. సరే అని నువ్వు పాస్ అవుతావా మరి ఫెయిల్ అవుతావా? అయ్యో అమ్మ పాస్ అవుతామ్మా, మంచిగానే రాసిన పరీక్షలు. అదేదో కొడతారట కదా చిట్టీలు నకలు, అవి కొట్టినావా మరి? అవి కొడితేనే బగ్గ మార్కులు వస్తాయట కదా. ఓ అమ్మ, మా అక్కకు నకలు చిట్టీలు చీటింగ్ చేసుడు అవసరం లేదు. మా అక్క మంచిగానే చదువుకుంటది, చదువుకొనే రాస్తుంది ఎగ్జామ్స్. నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. అరే ఈ పిల్ల కోపం బాగానే ఉన్నది కదా, నేను ఏమంటున్నా అసలు? చిట్టీలో ఏదో అంటారు కదా, నక్కలు కొట్టుడు ఏదో, అవి కొడితే బాగా మార్కులు వస్తాయట కదా అని అడుగుతాన్నా. బాగా ఎగిరెగిరి పడతానే నీ పిల్ల బుడింకాయ బుచ్చమ్మ. ఇంకొకసారి నన్ను బుడింకాయ బుచ్చమ్మ అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్రతి ఒక్కళ్ళు అత్తరు మా అక్కని ఎప్పుడు ఏదో ఒకటి అడుక్కుంటుంటారు. ఇంటికి వచ్చే పాపం అయిపోయింది, పాపం లేక లేక వచ్చింది హాస్టల్ నుంచి ఇయ్యాల ఇంటికి. మనసులో అట్టనిస్తలేరు. అయ్యో అక్క మీద బాగానే ప్రేమ ఓసుకొస్తానికి. సరే తిని పోతది. అయ్యో ఎందుకే చెల్లెకి అట్లా మాట్లాడతావు అందరితోని? కొంచెం మంచిగా మాట్లాడు కదా అని. ఏం మాట్లాడాలక్కయ్యా? ఎప్పుడు వీళ్ళకి పని పాట ఉండదు, ఎప్పుడు ఇళ్ళ పంట తిరుక్కుంటుంటారు. వీళ్ళతో అట్లనే మాట్లాడాలని. సరే మంచిగా నేను ఇంటికి వచ్చి ప్రశాంతంగా మంచిగా ఉందామంటే నిజంగా నేను చెల్లి మనసులో అట్టనిత్తలేరు. వాళ్ళొక్కళ్ళు వీళ్ళొక్కళ్ళు అత్తాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా రాసినావా, పాస్ అవుతావా లేదా ఇది అడుగుతాండ్రు. ఏందో ఏమో. సరే చెల్లి, అమ్మా నాన్న ఎటు వెళ్ళి పనికిన్లా ఎటన్నా? అవునక్క పనికిన్లు, ఉపాధి హామీ పనికిన్లక్క. ఓహో ఉపాధం పని నడుస్తుందా, స్టార్ట్ అయిందా? సరే ఎక్కడ నడుస్తుంది ఉపాధం పని? మనం పోయేద్దాం. మనం ఎందుకు అక్క పోడు? ఇంకొక 2 గంటలు అయితే వాళ్ళే ఇంటికి వస్తారు. టైం అవుతుంది అత్తది. ఎండ బాగా కొడుతుంది అక్క, ఇంట్లో కోదంప. ఏ గట్ట కాచెల్లి, బాగా రోజులు అవుతుంది కదా అమ్మా నాన్న చూడక, చూడాలనిపిస్తుంది నాకు. పని ఇక్కడ చెప్తుందో చెప్పు, నేనన్నా పోయేస్తా. మన పొలం పక్కకే అక్క, ఆడ మట్టి తవ్వుతాండ్రు, మట్టి పని చేస్తుంది అక్కడ ఉపాధి మీద. సరేనే నువ్వు ఇంట్లోకో, నేను పోయేస్తా. మరి నేను కూడా వస్తా పాక ఇందమ్మా. ఎండ బాగా కొడుతుంది, దవ దవ ఇయ్యంలో పని
అబ్బబ్బా ఎండ బాగా కొడుతుంది. దవదవ ఏళ్ళులా పని జల్లి పని చేసుకొని ఇంటికి పోదాం. ఎండ బాగా కొడుతుంది. అవునక్క, జల్లి పని చేసుకొని ఇంటికి పోదాం. బగ్గెండ కొడుతుంది. అగో ఎప్పుడు వచ్చినావా? అవునమ్మా, మంచిగా ఉన్నావమ్మా? బాపు మంచిగా ఉన్నావా? ఇప్పుడే వచ్చిన హాస్టల్ నుంచి. పరీక్షలన్నీ అయిపోయినాయి. వచ్చిన మంచిగా ఉన్నాం బిడ్డ. ఈ ఎండకి ఎందుకు వచ్చినావురా? ఓ 2 గంటలైతే మేమే ఇంటికి వద్దాము. ఎండ బాగా కొడుతుంది. ఎందుకు వచ్చినావు? నేను చెప్పిన అక్కకి ఇంకా 2 గంటలైతే అమ్మ నాన్నని ఇంటికి వస్తారని చెప్తే అమ్మ నాన్నని చూడబుద్ధి అవుతుంది చెల్లె అని నన్ను కూడా తీసుకొని వచ్చింది అక్క. అయ్యో, నా బిడ్డకు మేమంటే ఎంత ఇష్టమో. సరే అని పరీక్షలు మంచిగా రాసినావా బుజ్జి? బుజ్జి, పరీక్షలు మంచిగా రాసినావా? పాస్ అవుతావా లేదా? సరే బుజ్జి, ఇప్పుడు నువ్వు 12వ తరగతి పరీక్షలు రాసినావు కదా, మరి మన చిట్టీలు రాసినావా? ఏమో నక్కలేమో కొడతారంట కదా, అవన్నీ కొట్టినావా? మరి బగ్గ మార్కులు వస్తాయట కదా అట్లా చెప్తే. అట్లా చదువు రానోళ్ళు మీ అట్లుంటోళ్ళు నక్కలు కొడతారు. మా అక్కకు బాగానే చదువు వస్తుంది, చూడకుండానే రాసింది. చదువుకొని మంచిగా పాస్ అవుతుంది. మా బుజ్జికి చదువు బాగా వస్తుంది, మంచిగా చదువుకొని రాస్తుంది పరీక్షలు. అయ్యో, రాత్రి రానియు జిల్లాకు ఫస్ట్ రానికి మేమేమన్నా కాదంటున్నామా? అంటే ఏదో పరీక్ష మంచిగా రాసినావా లేదా అని అడిగితే అవ్వ ఇలా చెల్లె బాగానే హుషారున్నది. అయ్యో చిన్నమ్మ, చెల్లెకు తెలియదు కదా, చిన్నపిల్ల మంచిగానే రాసిన, పాస్ అవుతా. బిడ్డ ఇంటికి పోదాంపా, నిన్న బాగా కొడుతుంది. ఆ పని కూడా అయిపోయింది, ఇంటికి పోదాంపా. అగో ఏడైపోయింది పని, ఇంకా సగం పని అట్లనే ఉన్నది. మీరు ఇంటికి పోతే ఈ పనం తోలు వేయాల. అవునక్క, మధ్యలో ఇంటికి వెళ్ళిపోతే పనులు చేస్తారు. ఇదంతా ఈ పనంతా అయిపోయేదాకా ఉండిపోండి. ఈ పిల్లగాళ్ళని ఇంటికి పంపింది. అయ్యో గట్ల కాదు, లేక మా బిడ్డ వచ్చింది మా ఇంటికి. మంచిగా ఇంత చికెన్ బికెన్ తీసుకొచ్చి, ఇంత థమ్స్అప్ తీసుకొచ్చి జల్లి పోతాం ఇక మేము. అయ్యో జల్లి ఓన్లీ, మెల్లగా ఓన్లీ, పని అయిపోయినాక ఓన్లీ కదా, ఈ పనంతో ఇయ్యాల. అరే గట్లా మాట్లాడతావేంది చెల్లె? ఏదో ఒక రోజు నీకు కూడా గిట్లనే అవసరం పడుతుంది కదా. నీకు కూడా ఏదైనా పని వాడి నువ్వు పని మధ్యలో వెళ్ళిపోతే నీ పని నేను చేయనా? ఈ ఒక్కసారికి ఓన్లీ ఎంతో 10 అట్టలు అవుతుంది కదా, మట్టి ఇంత తీసి పక్కకు పోయిందంతే. సరే పోన్లి మరి పాన్లి పోదాం ఇంటికి. పాన్లి పోదాం, పాన్లి పిల్లలు పాన్లి. అబ్బా, నా బిడ్డ ఇంటికి రాగానే మహాలక్ష్మి కళ వచ్చినట్టున్నది. ఇంటికి ఎన్ని రోజులు అవుతుందో నా బిడ్డని చూడక. ఏమన్నా తిన్నావా లేదురా? మరి తినొచ్చినావా? ఎన్ని రోజులు ఇచ్చిండ్రు మరి సెరువులు? మళ్ళీ ఎప్పుడు పోతావురా హైదరాబాదు? ఏ ఆపుండి, మీరు రాగానే మొదలు పెడతారు. మంచిగా ప్రశాంతంగా ఉండనియండి. అందరి లెక్కనే ఎత్తావు నువ్వు కూడా. పోయో థమ్స్అప్ బాటిల్ లేపు చల్లడిది. సరే తెత్తా. బాపు పెద్దది తీసుకురా, 2 లీటర్లది. నేను ఇంకా తాగుతా. సరే తీసుకొస్తా. ఎందుకు బాబు థమ్స్అప్ అద్దేమో దేన్న కొడుతుంది. ఇంట్లో కొదంపా మంచిగా. నేను తీసుకొస్తాగురా, పోయొత్తా. ఎంత గీర్నేనా దుకాణం పక్క పొంటనే ఉన్నది కదా, పోయి తెత్తా ఒకటి. ఎందుకమ్మా ఇప్పుడు థమ్స్అప్ తెప్పిస్తున్నావు నాన్నతోని? పాపం పనాడ పని చేసి వచ్చిండు, ఎండలో పంపించబడుతుంది. ఏం కాదురా, నాన్నకు అలవాటైతే ఊకే పోతాడా? అయ్యో నీకోసం ఒకసారి పోతాడు, ఎండకు అటు ఇటు నడుస్తాడు, ఏమైతే. సరే మరి మంచిగా చదువుకుంటున్నావా? ఎన్ని రోజులు ఇచ్చిండ్రా సెలవులు? మంచిగానే చదువుకుంటున్నామ్మా. సెలవులు 4 రోజులు ఇచ్చిందమ్మా. ఇక్కడనే ఉంటా 4 రోజుల దాకా. ఇక పరీక్షలు అయిపోయినాయి కదమ్మా, నిన్నటికి లాస్ట్. అందుకే ఇంటికి వచ్చిన. అవునారా? మరి నీ స్నేహితులు కూడా వచ్చిందా? నువ్వు ఒక్కదాని వచ్చినావా? నా స్నేహితులు అందరు వచ్చిందమ్మా. కొంతమంది అక్కడ హైదరాబాద్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటుండ్రు, కొంతమంది ఏమో వచ్చిండ్రు. ఏం జాబులు చేస్తారమ్మా? ఇంకా చదువే రాలేదు, పార్ట్ టైం జాబులు అది ఇది ఎందుకు చేసుడు? మంచిగా ఇంటికి వచ్చి మంచిగా ఒక 4 రోజులు ఉండిపోయి మంచిగా మళ్ళీ చదువుకుంటే అయిపోతుంది. అందుకే నేను ఇంటికి వచ్చినమ్మా. నన్ను చూడాలనిపించింది. అబ్బా, బాపు పెద్ద థమ్స్అప్ తెచ్చిండు. మంచోడు మా బాపు. ఇంకంత పెద్ద థమ్స్అప్ ఎందుకు తెచ్చినావు బాపు? చిన్న తెత్త అయిపోతుండే కదా. ఏం కాదురా, తాగుదాం. నేను ఇంకా తాగుతా. అరే మంచిగా థమ్స్అప్ తెచ్చుకున్నారు. అరే రోజా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను ఇప్పుడే వచ్చిండ్రా గంగధరి. అరే ఏంద్రా గిట్లా తయారైనావు? ఆ బని వేసుకొని తిరుగుతున్నాయేంద్రా ఊళ్ళే? లేదురా నీకు, నువ్వు మారవురా. అరే గట్ల కాదు రోజా, ఎండాకాలం బాగా ఉడకపోతుంది, అందుకే బని వేసుకొని తిరుగుతున్నా. నీ పరీక్షలు అయిపోయినాయా? అందుకే వచ్చినావు ఇంటికి? అవునరా అయిపోయినాయి. నువ్వు ఎట్లా రాసినావురా? పాస్ అవుతావా పాస్ అయ్యావా? నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకే తెలుస్తలేదు. ఏం రాసినో నాకే తెలుస్తలేదు. నువ్వైతే మంచిగా రాసినావు కదా, నువ్వన్నా పాస్ అవుతావా మరి ఫెయిల్ అవుతావా? నేను మంచిగానే రాసినారా, పాస్ అవుతా. ఎప్పటిదాకా ఎటువైనవురా? గాలి తిరుగులు ఎరుగుడు అంత అయిపోయింది, ఇప్పుడు వచ్చినావు ఇంటికి. అవురా బాడుకావు, ఇంటి పట్టు నుండక అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావురా గాలోడా? చూడు మీ అక్కని చూసి బుద్ధి తెచ్చుకోరా. మంచిగా పరీక్షలు రాసి వచ్చింది, మంచిగా
మేము పని చేసే కాడికి వచ్చింది మమ్మల్ని చూడాలనిపించిందట. మీ అక్కకున్న బుద్ధి లేదురా నీకు. సరే అని థమ్స్అప్ తాగుదామా వద్దా మరి? నీకోసం లేదురా ఇది థమ్స్అప్, అక్క కోసం తెచ్చినాం. నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపోయి నుంచి మంచిగా టైం మీద వస్తావురా నువ్వు గాలోడా. ఏ ఉండులే పాపం, ఊకే అన్ని ఏదో ఒకటి దెప్పి పొడుచుకుంటూ ఉంటారు. ఆడు ముందే మళ్ళా పిసా ఎటన్నా పోయినా పోతాడు ఇల్లిస పెట్టి. నేనేటు పోతా రోజా, నేనేటు పోనే. సరే థమ్స్అప్ తాగుదాం. ఇక రోజా నువ్వు ముందు తాగు. థమ్స్అప్ మంచిగా ఉంది. తాగాలి తాగాలి, థమ్స్అప్ తాగాలి తాగాలి. నీ అవ్వ ఉన్నదా ఎటట్టునైందే రోజా నువ్వు? కొద్దిగా అంతే నాకు కూడా, నేను కూడా తాగుతా. అరే అక్క తాగని రా గంగదారి, అవసరం అయితే నీకు ఇంకోటి తెప్పిస్తా గాని. పాపం అది లేక లేక ఇంటికి వచ్చింది. తాగని. అవునక్క తాగు, నువ్వు తాగు. ఆ గంగధర్యానికి ఉంచకు, కానీ నాకు ఉంచు కొంచెం. సరే మంచిగా థమ్స్అప్ తెచ్చుకొని తాగుతున్నా. మన్మరాలు వచ్చిందని మంచిగా ఆరుసుకుంటుళ్ళు. ఓ మన్మరాల, నువ్వు ఒక్కదానివే తాగుతావా థమ్స్అప్? నాకు తాగితే అయ్యా పరీక్ష మంచిగా రాసిన అన్నావు కదా. అయ్యో తాగమ్మా నువ్వు కూడా. అబ్బాయి ముసలి కరెక్ట్ టైంకి వస్తుంది. ఏందో అయ్యో పెద్దవా, తాగు పెద్దవా, నీకంటే ఎక్కేమున్నది. ఏ అట్లా మాట వరుసగా అంటున్నా. నాకెందుకులే బిడ్డ నీ థమ్స్అప్. మన్మరాలకైతే తాగిపోయింది పాపం, ఎండల వాడొచ్చింది. సరే గాని మా ముసలోడు కనబడ్డా నీకు? కనబడ్డాడు పెద్దవా, కనబడ్డాడు. ఇప్పుడే గిట్లా నడుచుకుంటా వేయండు, నువ్వు ఇట్లా వచ్చినావు. దొంగ ముసలోడు ఇంటికాడ ఉన్నమాట అస్సలు ఉండలేడు. అటు తిరుగుతుండు ఇటు తిరుగుతుండు, మనసు అవటానిస్తలేడు నాకు. మళ్ళీ ఎండకు నిర్వాడైనా వాడిపోతే ఏమవుతుందో ఏమో అని లెంకుతున్నా. దొంగ ముసలితో నాకు తలకాయ నొప్పి వచ్చి పడ్డది. ఈడొచ్చింది ఇంటికి. అరే అందరు ఇక్కడనే ఉన్నారు మంచిగా. అరే నీ బుజ్జి వచ్చినట్టున్నది హాస్టల్ నుంచి. ఓ బుజ్జి ఎప్పుడు వచ్చినావు? పరీక్షలు మంచిగా రాసినావా? మరి పాస్ అవుతావా? మీ గంగాధర్ లెక్కనే అటు ఇటు కాకుండా రాసి ఫెయిల్ అవుతావా? ఓ సేటు, నువ్వు దుకాణంలో ఉండకుండా గేడికి ఎందుకు వచ్చినావు మా ఇంటికి? మా అక్క సూపర్ రాసింది, పాస్ అవుతుంది. నేను ఫెయిల్ అవుతానా? ఇష్టం అది నీకెందుకు? దుకాణంలో పొట్లాలు కట్టుకోక ఊకే ఇంట పండ తిరుక్కుంటుంటావు. చదువుకో అని అంటే నువ్వు గాలి తిరుగులు తిరుగుతావు. గాలోడ ఇంకా మాట్లాడుతున్నావురా బాగా. ఎటొచ్చింది సేటు మరి? అరే ఎటొచ్చుడేంది, ఇక రావద్దేంది మీ ఇంటికి? మీ బుజ్జి వచ్చిందట, మరి చూసిపోదామని వచ్చిన. ఎట్లా రాసింది పరీక్ష మరి తెలుసుకొని పోదామని వచ్చిన. మంచిగా రాసిన అంకుల్, పాస్ అవుతా. ఇప్పుడు నువ్వు 12వ తరగతి కదా బుజ్జి? అవును అంకుల్, 12వ తరగతి. అక్క నువ్వు ఇంట్లో పోయి ఇట్లనే రోడ్డు మీద ఉంటే రోడ్డు పంట పోయేటోళ్ళు అందరూ వస్తారు. ఇట్లనే ఏదో ఒకటి మందలు ఇచ్చుకుంటూ ఉంటారు. పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని. తలకాయ వస్తుంది అక్క నాకు. నువ్వు ఇంట్లోకి నాడక్క. చెల్లి చెప్పినట్టు ఇంట్లో పోయే రోజా, ఎండ బాగా కొడతాను. అయ్యో బాగానే ఉన్నారు మీరు. 12వ తరగతి పరీక్షలు మరి పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని ఏదో అడిగినావు మాట వరుసకి. మీరు ఇంటలేరు కదా. అరే అట్లా కాదు సేటు, పాపం మా బుజ్జి వచ్చినప్పటి నుంచి ఊళ్ళో ఎవ్వరు కలిసినా గానీ అదే మాట మాట్లాడుతుండు. మంచిగా రాసినావా లేదా పరీక్ష, ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా అని ఇదే అడుగుతాడు. పాపం దానికి మొహమాటంతో ఏం అనలేకపోతుంది. పాపం అలసిపోయింది కదా, హైదరాబాద్ నుంచి వచ్చింది. అందుకే రెస్ట్ తీసుకోమని ఇంట్లోకి పంపించిన సీట్ అంతే. అరే గంగాధరి, నువ్వేంద్ర ఎగిరెగిరి పడతావు బాగా? మీ అక్కనంటే కోపం వస్తుందారా? గట్లా సేటు, మా అక్క ఇంటికి వచ్చింది. పాపం అత్తకత్తనే అందరు ఇట్లనే అడుగుతుండ్రు, పరీక్ష ఎట్లా రాసినావు, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని. మా అక్క మంచిగా రాసిన సేటు, పక్క పాస్ అవుతుంది. ఆ సేటు మీ బిడ్డ కూడా 12వ తరగతి కదా, మరి మీ బిడ్డ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? అదేరా గంగాధరి, ఒక పరీక్ష తప్పేటట్టున్నది మా బుజ్జిది, మంచిగా రాలేదట. మరి అందుకే మీ బుజ్జి ఎట్లా రాసిందని తెలుసుకుందామని వచ్చిండ్రా. అదో మీ బుజ్జి పరీక్ష మంచిగా రాకపోతే మా ఇంటికి వచ్చి మా అక్క మంచిగా రాసిందా లేదా అని తెలుసుకోండి ఎందుకు సేటు మీకు? గట్ల కాదురా గంగాధరి, మా బుజ్జి ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, మీ అక్క పాస్ అయిందనుకో, ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది కదా. మీ అక్క కూడా ఫెయిల్ అయిందనుకో, మంచి ఆరాం ఉంటది ఇక నాకు. అరే ఇద్దరు ఫెయిల్ అయింది కదా అన్నాడు. సరే ఇక నేను పోయేస్తా. ఇక ఈ అవ్వాయి సేట్ ఏం మనిషి ఏమో. ఆడు బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కడు బాగుపడద్దని అంటాడు దరిద్రుడు. గంగాధరి ఇంట్లో పోదా? ఇలా బుజ్జి కూడా ఫెయిల్ అయితే మంచిగా ఉంటది. నా బిడ్డ కూడా ఎట్లా ఫెయిల్ అవుతుంది. వీళ్ళ బుజ్జి కూడా ఫెయిల్ అయితే దేవునికి 100 కొబ్బరికాయలు కొడతా.